ఓకే దా దా వస్తుంది. ఇద్దరు వస్తున్నారు. నిజంగానే ఇదే పెద్ద 10 ఎకరాలు ఉందా రాకపోవడానికి? ఏది వాంగ వాంగ సాపాడు ఇల్లే 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 ఇరికే ఇరికే. ఓకే మారేది ఎట్లా? ఇక ఆగు ఆగు ఆగు. అంటే అన్ని అంత వెళ్ళిపోతాం కొండ మీద. అది మేఘాలు పట్టుకోవద్దు, అవి మన ప్రకృతి, అవి అన్ని కలిసిపోతాయి. ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది అంటారు కదా. మనం పొద్దున్న లేచి వస్తే సత్తాం ఇది ఉంది కదా, వాళ్ళు పెట్టుకొని తీసుకుంటారు. అది తీసుకోదు ఇప్పుడు కావాలంటే ఇస్తారు కదా. అవును దిగినవురా వీడియో తీసిన అశోక్ ఇట్రా. అరే అక్కడ నిలబడతాను దిగురా. ఇక్కడ అన్న ఇట్రా. ఇక్కడ దిగవాడు జగన్ నాకు దిగవా ఒకసారి నిలబడిపో. ఇద్దరు రైట్ ఆగు. అరే పోయినాయిగా అక్కడ అక్కడున్న మేఘాలు దింపు. ఓకే ఇగో చూడు కొండ మీద అంటే కొద్దిగా దూరంగా, దగ్గరగా అంటారు కానీ కొద్దిగా దూరంగా. దూరాన్ని అలా దగ్గర నువ్వు కూడా పోయిగా చేయి పెట్టుకో. రైట్ అశోక్ ఆగురా. అశోక్ నేను సెట్ చేస్తున్నా. మీ ఇద్దరు శైలు ఒక్క తీరు ఉన్నాయి, కొండ మీద ఉన్నాయి. ఆగు ఆగు అట్టే పెట్టండి. సెకండ్ కొండ ఆగు. అదేం లేదంటే వస్తాను, పోయి వస్తాను. ఏం లేకపోవడం ఏందే, పోయి వస్తాను. అయిపోయింది. జితిన్ గారు రూపాయి మరమరాలు కూడా ఎక్కువ వచ్చాయండి, ఎక్కువ వచ్చాయి. అదే రూపాయి తెచ్చి అందరూ పెట్టు. సుధాకర్ గారు లాగా ల్యాండ్ గారు ప్రైవేట్ కి ముఫ్లార్ వేసుకొచ్చేవాడిని నేను 93లో. అంటే
32 సంవత్సరాలు. ఏమి చెప్తున్నారు? ఏరి వాళ్ళంతా ఏముందాడా వేస్తేనా పంట ఎత్తిగా టైం ఇస్తుంది పక్కెళ్ళు వాంగతారు పోవడం. అబ్బా ఇక దానికోసం ఎంతసేపు ఆగినా నేను. అవి వచ్చి పోయేది కనపడాలి అంటే అక్కడ ఉండదు, మళ్ళీ క్లియర్ అవుతుంది చూడు, అప్పుడు దాకుంటా ఇదే. అన్నా అశోకనా ఇట్లా పట్టుకో పట్టుకోనా పట్టుకో నీకు గేట నిలబడతా. క్లియర్ అయినాయి మళ్ళీ. మేఘాలలోకి పోయిన కొత్త పెళ్లి కొడుకు, మేఘాలలో పోయిన కొత్త పెళ్లి సుధాకర్ న్యూ మ్యాచ్ సార్ రండి. పాపారావు గారు కూడా పాపారావు గారు ఏ పాపం చేయకుండా పాపారావు గారు. చాలా అందంగా కనిపిస్తాడు. క్యాన్సల్ 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 క్యాన్సల్. చాలా అందంగా కనిపిస్తారు ఇక్కడ అందరూ అమ్మాయిలను చూస్తున్నారు. సుధాకర్ చాలా బాగుంది సార్. వీడియో చెప్తున్నారా? వీడియో అండ్ కెమెరా. మేడం క్యాచ్ చేయండి, మేడం క్యాచ్ చేయండి. మేఘాలు వెళ్తున్నప్పుడు మేడం మరి అయిపోయింది మేడం, మేము తీసేసాం. రండి మీ ఇద్దరు రండి. మేఘాలు వెళ్తున్నప్పుడు మీరు ఇట్లా మేఘాలు కలిసినట్టు పాపారావు గారు అందంగా కనిపిస్తాను. సార్ నీలి మేఘాలు కావాలి, వైట్ మేఘాలు. వైట్ మేఘాలు చెప్పండి, వైట్ మేఘాల్లో అనండి. తెల్ల మేఘాలలో మేడం డ్రెస్ తెల్లగా ఉంది, మేడం డ్రెస్ తెల్లగానే ఉంది. చెప్తలేవు. మొత్తం మంచి అదే బెటరు. మాకు తోడుకు లేదని సప్పగా నడుస్తున్నాం, మేము ముగ్గురం చచ్చిపోతున్నాం. అది ఉంటే కొద్దిగా నైట్ ఇంకా మళ్ళీ మేరకరాదు. పని లేనందుకు ఇబ్బంది అవుతుందట. ఇబ్బంది అవుతుంది. నేనదే అన్నా అది వచ్చాడంటే పెళ్లి కాక ముందు నీ వల్ల మూవ్ అవుతుంది. గణపదార్థం అంటే గట్టి జడ పదార్థం అంటే ఏ చలనం లేదు. దానికి ఎండకు వేడెక్కదు, చలికి గడ్డగట్టదు, వానకు తడవదు, జడత్వం అన్నట్టు. ఇట్లా గట్టితనంతో ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు, నువ్వు నవ్వినా నవ్వడు, ఏడ్చినా ఏడాడు, కొట్టినా ఊగడా విగ్రహాన్ని వాడతాడు చూడు. లేదంటావు మంచిగా ఉన్నట్టు డెకరేషన్ చేసిన తర్వాత ఈరోజు దేవుడు బాగున్నాడు. ఎట్లుంటాడు మనం డెకరేషన్ చేసినట్టు బాగా. అవును అంతే తప్ప అయిపోతారు. అందుకే చేసుకోలేడు. చాలా మంది దేవుని గుళ్ళే పోతారు. తాంజావూరిది గొప్పతనం ఉంది. నేను చంద్రశేఖర్ ఒకసారి చెప్పిన సారు మనం 14,000 ఎంతో తీసుకున్నాం. ఇంతకుముందు 13,000 ఎంతో పెట్టాడు. ఇంకొక 500 ఎక్కువ సార్. మన ఎవరు అడుగుతారు వేసి ఒక గైడ్ని పెట్టుకున్నాం మనతో పాటు మొత్తానికి. వాని కూడా బెడ్ ఇద్దాం, అవసరం రూమ్ ఇద్దాం, లెక్కల ముగ్గురు రూమ్లో ఒక రూమ్లో దోచేద్దాం మనతో పాటు. లేదంటే వాళ్ళనే గైడ్ని అరేంజ్ చేయమని చెప్తాం. ఎక్కడెక్కడ వాడికి అన్ని దిక్కులు తెలియకపోవచ్చు. ఈ ఇట్లా అరేంజ్ చేసినట్టు వాళ్ళు అట్లా వస్తాడు. అక్కడ మాట్లాడితే మనకు పికప్ చేసుకుంటాం. మనకు స్టోరీ తెలుస్తుంది కదా ఎందుకంటే. ఇప్పుడు దానివల్ల ప్లేస్ ఏంటంటే మనందరం ఒకరికి వచ్చేస్తాం సార్. గైడ్ చెప్తుంటే తలదారి సెల్ఫీలు దిగాం. అందరు చెప్పేది అంటూ 1 by 1 అందరం వింటుంటాం. చెప్పిన కథలు దిగుతుంటాం. మన స్టోరీ వెళ్ళిపోద్ది, మనకు అర్థం కాదని చెప్పి వెళ్తుంటాం. వాడికి తెలుస్తుంది కాబట్టి ఏది చెప్తారో అడిగే తీసుకుపోతారు. వాడు ప్రతి చెప్తుంటాడు కాబట్టి అందరం ఒక కాడ ఉంటాం. టీమ్ గా ఫోటోలు వస్తాయి, మనకు విజ్ఞానం వస్తుంది.
తంజావూరు పోయినావు మళ్ళీ ఇప్పుడు గూగుల్లో చూసుకోవడం గూగుల్లో చూస్తానికి తంజావూరు దాకా ఎందుకు పోవడం యూట్యూబ్ అది కాదు అది కాదు యూట్యూబ్ వీడియో కొడుతున్నా మేము ఇంత క్రితం ఏం చేశారు నేను అన్నాను ఇప్పుడు ఇది ఎంత మీరు సమాచారం ఎట్లా సేకరించారండి ఇది ముందే వెళ్తున్నాను ఈ గుళ్ళు గురించి ముందే బుక్ రిలీజ్ చేసేయండి ముందే బుక్ రిలీజ్ చేసి మనకు వీడియో పెడితే నేను అడిగా ముందే బుక్ రిలీజ్ చేసేయండి మీరు వచ్చినా కాదు అప్పుడు దిగినోడికి ప్రతి వాడికి ఇది ఉంటుంది కదా ఇది చూసుకుని ఇది పలానా సుబ్బారావు కట్టాడు ఇది వెంకటరావు పని చేశాడు ఇక్కడి నుంచి ఇక్కడ ఈయన సంవత్సరాలు ఉన్నారు మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది గుడి రాయి అంటే రాయి చూస్తున్నాం గుడి అంటే అంతే గుడే ఈ బండి ఎట్లా లేపిండ్రు అనుకుంటాను తప్ప అసలు ఈ తయారడానికి ఎంత టైం పట్టి 30 సంవత్సరాలు కట్టండి 50 ఆ నంది ఉంది కదా ఆ నందికి పోటీ మన యాగంటి నంది ఉంటుంది కర్నూలు జిల్లాలో ఆంధ్రాలో అదొకటి అది కూడా అంత ఉంటుంది అది ఇది పెరగట్లేదు కానీ అది పెరుగుతుంది అని చెప్తారు పెరుగుతుంది అది వేసి రంకెత్తే కనుక సమీపం అవుతుంది సరే అది వేరే అన్ని విషయాలు కూడా అసలు మాట్లాడే నువ్వు మంచిగా నువ్వు బుద్ధిమంతుడు నీకేం సంబంధం ఇలా మాట్లాడేది మేం కదా నేను ఎడిటింగ్ లో తీసుకుంటాను ఇక్కడ ఆపుతాడేమో కదా ఎట్లా ఏం చెప్పారు ఎక్కడో అక్కడే ఉంటున్నారు ఒక దాంట్లో మిక్స్ అవ్వట్లేదు అన్నారు మిక్స్ అవుతాను నేనంటే దీంట్లోకి వచ్చేసాను ఇంకొక దాంట్లో వేరే దాంట్లో కొన్ని మళ్ళీ చెప్పింది ఏమో పేరు ఉంది ఏం లేదు గట్టన్నారా నిన్నేమో వాళ్ళ బండి ఎక్కాం మేము ఇది బండి చెడిపోం కానీ వాళ్ళతో మిక్స్ అయ్యాం ఈ పూట మీ బండి ఎక్కాం ఇవాళ రాత్రి వరకు మీ బండి అవును రేపు నేను 2 సార్లు పోయిన అటు ఇటు పంపాలి వెళ్తేనే అందరితో పరిచయం ఉంటుంది అవునవును కొంచెం గుళ్ళో రాక ఎక్కడే మనం ఎట్లా కలిసి రోజు మీరు అందరూ చోట ఉండేవాళ్ళే కదా రోజు ఒక్క చోట ఉండేవాళ్ళు ఉండకూడదు ఒక్కడ ఒంగోలు దగ్గర ప్రకాశం జిల్లా ఒంగోలు ఉంది అక్కడ నుంచి ఒక ఆయన రెడ్డి గారు వచ్చారు ఇట్లాగే పరిచయం అయ్యారు మా ఇద్దరు పరిచయం ఎంతవరకు వెళ్ళిందంటే మామ అల్లుళ్ళువే ఆయన మా మామగారు నేను ఆయన అల్లుడు మా ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఆయన వస్తాడు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే నేను వాళ్ళ అబ్బాయి అమ్మాయి హైదరాబాద్ లో జాబ్ ఆయన భార్య చచ్చిపోయింది ఉంటాడు ఎక్కువ హైదరాబాద్ తిరుగుతూ ఉంటాడు మనం ఫోన్ చేయగానే విజయవాడ వచ్చేసి గన్నవరం వచ్చి ఫోన్ చేస్తాను అల్లుడు వచ్చి అంటే నేను పెద్ద దూరం తీసుకెళ్ళిపోతాను మరి అంటాడు ఆయన వరకే నేనేమైనా ఆయనకు తెలుసు రెడ్డి గారు చంద్రశేఖర్ గారు పక్కనే ఉంటున్నారు హైదరాబాద్ వస్తే యాదగిరి గారు రెడ్డి గారు చంద్రశేఖర్ గారు ముగ్గురు వాకింగ్ చేస్తూ ఉంటారు ఆ కేటీఆర్ పక్క కేసీఆర్ పక్క దాంట్లో చేస్తాను ఆయన ఇప్పుడు 4-5 వచ్చాడు ఒక్కదానికి కూడా రావాల్సింది నేను తిట్టే ఫోన్ చేసి నువ్వు ఎక్కడ వచ్చావు ఇంకా అంత స్వతంత్రం మీద ఇదేనా ఇప్పుడు నువ్వు నీ ఫోన్ ఉంది కదా అది పెట్టుకోవా నా ఫోన్ నీ ఫోన్ ఉంది కదా నా ఫోన్ ఫోటోది తీస్తున్నావా మన మనుషులు రావాలా ఫోన్ రావాలి ఈ ఫోన్లో మనుషులు రావాలని దాంట్లో ఓకే అట్టే పెట్టు మొత్తం ఫోన్ వరకు రాయనా ఫోన్ వరకే రాని ఏ కానీ నీ ముఖం కనబడతారే కొంచెం కిందికి పెట్టు ఇంకా కొంచెం కిందికి రైట్ ఇప్పుడు సెట్ చేసుకో మీకేంద్రా పిల్లలు ఉన్నారు అది రికార్డ్ అవుతుంది అలా నువ్వు కిందికి పెట్టానా నీ ముఖం కనబడాలి ఇలా కనబడతాడు నీ దాంట్లో ఇద్దరం కనబడుతున్నావా అన్నా నీ దాంట్లో ఇద్దరం కనబడాలి నా దాంట్లో ఇద్దరం కనబడాలి వచ్చిందా బ్లర్ ఏం చేయకు మామూలుగానే ఉంచు ఓకేనా ఎత్తమనే ఎట్లా వచ్చింది అద్దాలలో ఏంటంటే
ఓకే ఓకే వాళ్ళకి అక్కడ పుట్టింది ఇక పైకి ఎక్కుతుంది పుట్టింది ఆ చెట్లలో ఎవడాడు అగ్గిపుల్లు వేసిన వాళ్ళు వదిలేదంట ఇది పెట్టుకో మనుషులు అక్కడ దాకా పోయి పాడవుతారు. లాస్ట్కి వచ్చిన మళ్ళీ వెళ్ళిపోతున్నాం సిగ్గుపడరా వీడియో తీసినావా ఇక్కడ అంటే అందవా నాయుడు ఫోటో తీయాలా పట్టుకుంటాడు అట్లా కాదు అది నువ్వు పట్టుకో ఎక్కువసేపు చేయకూరి కాదు, ఎక్కువసేపు చేయకూరి ఎవరు తిరిగి అనుకుంటారు. ఇది వీడియో కిందకి పోతుంది పైకి పోతుంది. వీడియో పెట్టినా వారిలా వీడియో దాని కెమెరా ఫోన్ చేయి ఆ కెమెరా ఉందిగా ఫోటోలు తీస్తాను. అక్కడ పోతే అలాగే ఉంటే మంచి కెమెరా తెచ్చుకోవాలి. మంచి కెమెరా తెచ్చుకోవాలి మంచి కెమెరా తెచ్చుకోవాలి ఏమంటే ఆడవాళ్ళని తెచ్చుకోవాలి. ఫిగర్ ఎందుకు ఎందుకు అంటావు మళ్ళీ లేదు ఇష్టమైన వాళ్ళని తెచ్చుకోవాలి కదా. లవరమ్మంటే అట్లా కూడా ఉందా నీకు? అడవి అందాల తోట నీకు రామ చిలకమ్మ లేదమ్మా. అడవి అందాల తోట నీకు రామ చిలకమ్మ చెమటూర్చే మాకు సెంటు భూమెందుకు లేదమ్మా. రండి జితిన్ సార్, ఇక్కడ ఏమైనా దొరకవచ్చు చూడండి. ఏం దొరకచ్చు? మొక్క దొరకాలి. అదే పువ్వు ఉంది ఇంకోరా. అరే ఈ పువ్వులు తీసుకో. అశోక్ ఆగురా. ఇక అశోక్ అశోక్ ఓరు అశోక్ రే నేను ఈ పువ్వులు ఇచ్చినా కానీ ఎవరో ఖరాబ్ చేసారు. మీరిద్దరు పువ్వులు ఇచ్చుకుంటే దిగురు. అరే దిగురా తప్పేమో. ఎట్లా ఉంది చూసినా కట్లాసి పువ్వు కూడా పెద్దగా ఉంది సార్. మన దగ్గర ఎట్లా ఇప్పుడు వస్తుందో తెలియదు కానీ గింజలు ఉంటాయేమో. క్యాప్ నేను పెట్టుకుందా? రావాలి రావాలి. కొమ్మ ఇరుసుడు కాదు, ఆడ ఏరునే బీకొచ్చు. సారు కింద పెంచుతాడు అంతే కదా సార్. ఏర్లు ఇచ్చేస్తే తెల్లారంగా పోయి తెంపుకొచ్చేది పూలు. బతుకమ్మ పండుగ పెట్టేసారు ఇవి అట్లాంటి పూలు. ఇవి ఇంకో పూలు ఇంకా పూలు చిన్నప్పుడు అశోక్ గారు పోయి దిగలరా ఫోటో ఫోటో వ్యూస్. ఇవన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి మళ్ళీ ఫోన్ కొత్తగా చేసేసాను. తీసేస్తే అయిపోయారు. ఎంత అడుగు స్టిక్ పని చేస్తుందో లేదో డూప్లికేట్ ఉంటే. ఇప్పుడే తీస్తాను వీళ్ళు షాపులు. మనకి అలసిపోయిన మా వెంకటక్క రాకపోయాను అలసిపోతాను. ఉంటేనే మంచిదిలే.
ఉంటేనే మంచిది, కానీ ఏం చేస్తాం, మన బతుకులు ఇట్లుంటాయి. సార్ గ్రీనరీని మనం ఎంత లైక్ చేస్తామో తెలియదు కానీ ఇదిగో అసలు ఈ ఆకు చూడు, ఆకు మన పువ్వే అవసరం. అవును, అసలు ఈ ఆకు చూడు అందంగా ఉంది. అంటే నీట్గా అదొక తీగ, యాదతీగ. ఆ ఆకు నన్ను ఆకర్షించింది. అశోక్, ఇదేమో కట్లాష అంటారు, ఇదేమో యాదతీగ అంటారు. యాగా యాదతీగ అంటాం. ఇది తిప్పతీగ కాదండి, తిప్పతీగ అది కాదు. మనకు ఉంటాయి అవి అసలు ఉంటాయి. ఇది ఈ యాదతీగ మన దగ్గర వేరే వస్తుంది. అవును సార్, ఇది కొండల ప్రాంతం ఉంది కదా. ఒకే పార్టీ పక్క పక్కన ఉండేవాళ్ళం, మేమంతా ఆర్గనైజేషన్లో ఉండేవాళ్ళం. వాళ్ళు మాకన్నా సీనియర్లు వీకేఆర్ కాలేజీ అని చెప్పా. అంతే అవునా అనుకులే నాయసిన వాళ్ళ అబ్బాయి అతను తగులుతాడు మాకు మళ్ళీ అక్కడ. ఓకే ఓకే, అది అర్థం కాదు. ఇక ఫోటో తీరా. సరే, వీడియో తినది పైకి ఎత్తాను. వస్తలేదా? చెట్లు వస్తలేవు కాకపోతే అంతే ఆకాశం. ఫోటో పడుతుంది. కొంచెం కలర్ మళ్ళీ నాయకులు వాళ్ళ అమ్మాయికి ఇచ్చారంటే చూడు తీయనా తమ్ముడు, తీసిన క్లోజ్అప్ లో మొత్తం కవర్ వద్దు. అదే తీసిన. ఒక్కతే భార్య ఒక్కతేనా? అట్లెట్లనే అందరికీ 5 మంది ఉంటే నువ్వు ఒక్కతే అంటున్నావు. ఒక్కతే అంటే పోయి కనపడనటువంటిది కాబట్టి ఇక్కడ ఈయన మా ఫ్రెండ్, చల్లగా ఉంది. నేను ఒక్కడే రాలేదు, ఫ్యామిలీతో వచ్చాము. కొడైకెనాల్ ఎంజాయ్ చేస్తున్నాము. నాయుడు కూడా చాలా మాకు సపోర్ట్ చేస్తున్నాడు. అన్ని ఫోటోలు కెమెరాలు అన్ని తీస్తుండు, వీడియోలు తీస్తుండు. అట్లా మీ ఆమె దగ్గర పోయి అరే నేనే మా చూపియమ్మా. అరే వీడు కూడా బాగా చేస్తాడు. నాయుడు కూడా బాగానే మంచి కెమెరామ్యాన్, మంచి సీన్లను అన్నింటిని కూడా అందులో బంధిస్తా ఉండు. అందులో బంధిస్తా ఉండు సీన్లో. కొడైకెనాల్లో ఇది 2150 మీటర్ల ఎత్తుంది సముద్ర మట్టానికి. మనం దాదాపు మేఘాల్లో ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్తో చూసుకుంటే ఇప్పుడు ఒక 2 కిలోమీటర్ల పైన ఇక్కడ మనం ఈ ప్రదేశాలన్నింటినీ చూస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలు. వీటిని మన నాయుడు గారు మంచిగా అందులో అంటే వీడియోలో బంధిస్తూ ఉండు. పక్కన మన కొత్తపల్లి సుధాకర్ గారు చూడకుండా ఇంత దూరం వచ్చి ఇంటికాడ ఫోన్ మాట్లాడతాను. కాబట్టి వీడియోలు ఇక్కడ ప్రదేశాలన్నీ చూడాలి. మేఘాల మీద, మేఘాల్లో ఇప్పుడు ఇక్కడ ఎండాకాలం, వెంకటక్క చూస్తుంది ఎండాకాలం కాదు, ఇక్కడ చలికాలం లెక్క చలి పెడతా ఉంది. నైట్ దుప్పట్లు బ్లాంకెట్లు కప్పుకొని ఉన్నాం. ఇలాంటి ప్రదేశం మన దేశంలో ఒక పక్క చలి పెట్టే అటువంటి ప్రదేశం ఉందని చాలామందికి తెలియదు. ఎండాకాలంలో కూడా అందరూ వచ్చి ఎండాకాలంలో ఇక్కడ సెలవులలో ఇక్కడికి వస్తే చాలా మంచిది. అందరూ వచ్చి ఇక్కడ చూడాల్సిందిగా కోరుతున్నాం. మేము అర్చన, మా భార్య, మీ ఇద్దరం కలిసి వచ్చినాం. వారం రోజులు ఇక్కడనే ఉంటాను. చాలా మంచి ప్రదేశం. మీరు కూడా రండి, అప్పు చేసుకొని ఆయన వచ్చి చూసిపోవాల్సిందిగా అందరికీ చెప్తున్నాం. ఓకేనా? భార్య శ్రీలత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. నైట్ కొంచెం చలి ఎక్కువ ఉంది. వైన్ ఇక్కడ వైన్ దొరుకుతుంది, అది తాగితే నిశ ఎక్కట్లే. అది నిశ వచ్చే వైన్ లేదు ఇక్కడ. చలి ప్రదేశం ఉంది అయితే. కాకపోతే ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి తాగుతలేదు. చెప్పు, ఆడవాళ్ళు తాగుతలేరు, మగవాళ్ళ వరే తాగుతారు. కాకపోతే అది చలికి ఎక్కట్లేదు. మేఘాలలో చూడు రే, తలకాపుతావా?
అరే సిగ్గుపడతావా హలో వస్తున్నావు అటు ఇటు తిరుగు నేనే తిప్పుకుంటా ఇక మీరేం తిరగకూడదు లొకేషన్ నేనే తిప్పి ఫోటోలు తీస్తా అంటాను ఇటు చూడు రీ ఇంటికి పోయినాక ఎంత ఉంటుందో నాకు అన్నీ నా దాంట్లో ఉంటాను ఓకేనా? అశోక్ ఇది చెప్పురా దాని గురించి చెప్పు ఆ చెట్లు చేమ ఎట్లుంది అక్కడ మేఘాలు కింద ఉన్నాయి మనం పైన ఉన్నాం అదే చెప్పు ఇలా రికార్డ్ అవుతుంది అదే మనం మేఘాల కంటే పైన పోయినాం అని సరే అదే చెప్పు ఏం చెప్పితే వేరే తీసేటోడు చెప్తే ఇంత అవదాం అనుకుంటారు మనం ఇప్పుడు ఎన్ని మీటర్లు ఎత్తున్నాం అది కూడా చెప్పాలి కదా యాదగిరి ఇటు చూడు అరే నేను వీడియో తీసినప్పుడన్నా చూడబ్బా నువ్వు చాలా అద్భుతంగా ఉంది కొడైకెనాల్ ప్రదేశం ఇది మార్నింగ్ ఇక్కడికి వచ్చాం మేఘాల కంటే పైన మనం ఉన్నాం అంటే మన హైదరాబాద్లో మేఘాలను చూస్తాం కదా మేఘాలు తలెత్తి పైకి చూడాలి అశోక్ డబల్ కెమెరా పెట్టుర్రి కరెక్టే డబల్ కెమెరా పెట్టుర్రి ఏ ఇది నువ్వే నాకు చెప్పినావు కదరా వీడియో అది ఆహా కెమెరా కూడా వేరే ఉంటుందా చాలా ఉంటాయి కానీ నాకు సగం చదువు వచ్చు కదా సగం చదువు మామయ్యకి ఇచ్చినావా అప్పు లేకపోతే మొత్తం ఇచ్చినా ఫోన్ ఇదేనా కింద మేఘాలు మేము పైన పైన మేము కింద మేఘాలు మేము పైన అని చెప్పండి తప్ప ఒక నిమిషం ఆహా ఓహోహో కాకపోతే వీళ్ళు ఇక్కడ పాలు పిండుతారా పాలు పిండుతారు ఓకే యాకంటే కొండ జాతి అన్నట్ట కొండ జాతి ఐస్లో ఉండేటి ఏమో ఆ కాళ్ళ కాడ తెల్లగా ఉంటుంది అది ఐస్లో నడవడానిక మరి ఎట్లా తయారైందో చూడండి అందుకు పొట్టు ఉంటుంది బయట ఉంది ఎత్తు పైకి వెళ్తాను కొద్దీ ఈ జాతి ఉంటాయి
ఓకే. అన్నిటి బొచ్చు ఎక్కువ ఉంటుంది పైకి వెళ్ళి ఎందుకంటే చలి నుంచి కాపాడుకోవడం అవసరం. నేచర్ ఆటోమేటిక్గా అదే ప్రొవైడ్ చేస్తుంది ఎక్కడ మనిషి ఎట్టుంటే అట్లా.